హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. అసలు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాం. నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. శ్రీశైలానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ ఆర్టీసీ ట్రావెల్సే ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అయితే లేవు. ఆర్టీసీ ట్రావెల్ ఫెయిర్ వచ్చేసరికి 500 నుంచి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జర్నీ టైం వచ్చేసరికి 7 అవర్స్ నుంచి 8 అవర్స్ పడుతుంది. శ్రీశైలం అనేది దట్టమైన అడవుల్లో పచ్చని ప్రకృతితో ఉంటుంది. మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు అడవిలోని ఘాట్ రోడ్లో 2 గంటల పాటు జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ ఘాట్ రోడ్ అనేది రాత్రి 9 గంటలకు క్లోజ్ చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఈ టైంని మ్యాచ్ చేసుకునే స్టార్ట్ అవుతాయి. అలాగే మీ ఓన్ వెహికల్లో వెళ్ళేటప్పుడు ఈ టైంని మ్యాచ్ చేసుకొని ప్లాన్ చేసుకోండి మీ జర్నీ టైం అనేది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆలయం అనేది 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీశైలం చేరుకున్న తర్వాత ఎక్కడ ఉండాలి? ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ అయితే ఏమీ ఉండవు. ఎవరి కమ్యూనిటీకి సంబంధించిన సత్రాలు అయితే వాళ్ళకు ఉంటాయి. అక్కడ అవైలబిలిటీని బట్టి రూమ్స్ అయితే మీకు ఇస్తారు. ఛార్జ్ అనేది 800 నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. పదండి స్వామివారిని దర్శించుకుందాం. దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ దర్శనం టికెట్స్ అనేది మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ బుక్ చేసుకోండి. దర్శనం అనేది 150 రూపాయల దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది, 300 రూపాయల దర్శనం ఉంటుంది, అలాగే స్పర్శ దర్శనం 500 రూపీస్ కూడా ఉంటుంది. మొబైల్స్ అనేది ఆలయంలోనికి ఎలో లేదు. ఆలయానికి ఆపోజిట్లో ఉన్న లాకర్లో అయితే మీ లగేజ్ని మరియు మొబైల్స్ని అయితే పెట్టుకోవచ్చు. లగేజ్కి వచ్చేసరికి 20 రూపాయలు, అలాగే మొబైల్కి వచ్చి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ప్రసాదం కౌంటర్ పక్కన అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ అన్నదానం చేసి ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకోండి. శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనమే కాకుండా తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి, ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనేది వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాం. 1 సాక్ష్య గణపతి, 2 అటకేశ్వర, 3 లలితాదేవి పీఠం, 4 పాలధార పంచదార, 5 శ్రీశైల శిఖర దర్శనం. ఈ 5 ప్లేసెస్ను తిప్పడానికి ఆటో వాళ్ళు 500 రూపీస్ నుంచి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 గంటల సమయం పడుతుంది. అలాగే షేర్ ఆటోలో కూడా వెళ్ళొచ్చు, 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. శ్రీశైలంలో మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయంలో మొదటి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయాన్ని సాక్షి గణపతి ఆలయం అని అంటారు. ఇది మెయిన్ ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏంటి అంటే, మనం శ్రీశైలం వచ్చినట్లు కైలాసంలో ఉన్న శివునికి సాక్ష్యం చెప్తాడని ఇక్కడ నమ్మకం. పదండి స్వామివారిని దర్శించుకుందాం. రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనూరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభాన్లో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తారు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. శ్రీశైలంలో చూడవలసిన 2వ ఆలయం శ్రీ లలితాదేవి పీఠం. ఈ ఆలయం కూడా దర్శించుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే అటకేశ్వర ఆలయం. ఇది లలితాదేవి పీఠంకి పక్కనే ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వారు ముడుపు కట్టుకొని వారి కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారి నమ్మకం. పదండి స్వామివారిని దర్శించుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే పాలధార పంచదార. ఈ ఆలయం అనేది అటకేశ్వర ఆలయం నుంచి 300 మీటర్స్ దూరంలో ఉంటుంది.
ఈ నీళ్లు అనేది కొండ లోపల నుంచి వస్తుంది. ఇది 5 దారాలుగా పడుతుంది. ఈ వాటర్ని స్వామివారి శిరస్సు నుంచి పడుతున్నట్టుగా భావిస్తారు. ఈ నీళ్ళు అనేది తీయగా ఉండడం వలన మరియు 5 దారాలుగా పడడం వలన పంచదార పాలధార అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ శిఖర దర్శనం. ఇది మెయిన్ ఆలయం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుని శృంగముల నుంచి మెయిన్ ఆలయం శిఖరం కనపడుతుంది. అలా గనక మీరు చూసినట్లయితే అలా చూసినప్పుడు మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుందని, ఇంకా మరొక జన్మంటూ మీకు అవసరం లేదని ఇక్కడ భావిస్తారు. ఆలయ శిఖర దర్శనం అయిన తర్వాత కింద శిఖరేశ్వరుని ఆలయం ఉంటుంది. అది కూడా దర్శించుకోండి. కానీ యథార్థమునకు ఆ శిఖరము నందిశృంగములలోంచి కనపడదు. మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నందిశృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి. పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి, కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి. ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైన ఉన్న దాన్ని పక్కకి తీయగలగాలి. అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ నవిద్యతి. ఇంకా వాడికి పునర్జన్మ లేదు, ఎందుకంటే వాడు అంత ధారణ చేసి ఉన్నాడు. ఇవన్నీ ఒక రోజులో కవర్ చేయొచ్చు. నెక్స్ట్ డే కనుక మీకు టైం ఉంటే కనుక ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నవి, అవి కూడా కవర్ చేయండి. ఒకటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఇది తప్పకుండా మర్చిపోకుండా చూడండి. ఇది ఆన్లైన్లో సఫారీ బుక్ చేసుకోవాలి. మొదటి 120 మందికే అవైలబుల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 పాతాళ గంగా, 3 అక్క గుహలు, వీటిని కూడా కవర్ చేయండి.